అందరికీ నమస్తే అండి. ఒక జర్నలిస్ట్గా ఆలోచించక్కర్లా. ఒక సామాన్య వ్యక్తిగా, ఒక సామాన్య 36 సంవత్సరాల ఒక యువకుడిగా ఒక ఆలోచన నన్ను బాగా తడుతుంది. సో ఇప్పుడు దేశంలో లేదా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, కేసులు, అరెస్టులు, అవినీతి వ్యవహారాలు, కక్ష సాధింపులు, రాజకీయ నాయకుల ప్రసంగాలు ఇవన్నీ వింటున్నప్పుడు అసలు తప్పు ఎవరిది, ఓటర్దా నాయకులదా అనే ఆలోచన కలుగుతోంది. ఇది గుడ్డు ముందా కోడి ముందా అని చెప్పడం ఎంత కష్టమో, ఇప్పుడు కోడి ముందా గుడ్డు ముందా అంటే ఎవరు చెప్పగలరు, చెప్పడం ఎంత కష్టమో అవినీతిలో కూడా, ఈ దారుణమైన పొలిటికల్ కరప్షన్లో కూడా తప్పు ఓటర్దా నాయకుడిదా అని చెప్పడం కూడా కష్టమే. ఓటర్కి మేము డబ్బులు ఇస్తున్నాం కాబట్టే అవినీతి చేస్తామని నాయకులు అంటారు. వాళ్ళు అవినీతి చేసిన డబ్బే కదా మాకు ఇస్తున్నారని చెప్పి ఓటర్లు అంటారు. సో ఇది చుట్టూ తిరిగి ఒక సర్కిల్ లాగా ఉందన్నమాట. వాడి డబ్బు వీడు, వీడి డబ్బు వీడు, అలా తిరుగుతూ ఉంది. ఒక ఉదాహరణ, 2011 ఎన్నికల్లో అవినీతికి వ్యతిరేకంగా పార్టీ పెట్టి అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన ఒక ఐఆర్ఎస్ అధికారి, ఉన్నత చదువులు చదివిన ఒక అధికారి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని అవినీతికి వ్యతిరేకంగా మీరు బిల్లు పెట్టండి, ఏ పొలిటీషియన్ అయినా అవినీతి చేస్తే జైలుకు వెళ్ళాలి ఇమీడియట్గా, రాజకీయ నాయకులు, అవినీతి పరులైన రాజకీయ నాయకులు విదేశాల్లో దాచుకున్న డబ్బు దేశానికి రావాలి, ప్రజలకు పంచాలి, అందుకు మీరు జన్ లోక్పాల్ అనే బిల్లు పెట్టండి అని ఉద్యమం చేసి, ఆ ఉద్యమం ఊపిరిగా, ఆ ఉద్యమమే పునాదిగా రాజకీయ పార్టీ పెట్టిన కేజ్రీవాల్ గారు అవినీతి కేసులో అరెస్ట్ అయ్యారు. లంచాలు తీసుకొని అరెస్ట్ అయ్యారు. లిక్కర్ అమ్మడానికి ఒక పాలసీని మార్చి, ఆ పాలసీని లిక్కర్ వ్యాపారులకు అనుకూలంగా చేసి, అరే మీకు అనుకూలంగా నేను విధానం మార్చాను, పాలసీ మార్చాను, మీరు ఇంకా ఎక్కువగా వ్యాపారం చేసుకోండి, మీరు ఎక్కువ లాభాలు గడించండి, సో దానిలో భాగంగా నాకు ఇంత ఇవ్వండి అని చెప్పి కొంతమంది ఆ లిక్కర్ వ్యాపారుల దగ్గర 100 కోట్లు తీసుకున్నారు. లంచాలుగా తీసుకొని అవి పంజాబ్ ఎన్నికల్లో పెట్టుబడిగా పెట్టి అక్కడ అధికారంలోకి వచ్చారు. ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెనుక జరిగిన కథ. ఇది జరిగిందా లేదా అంటే జరిగింది. జరగకపోతే పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అన్నన్ని డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతుంది? పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటర్లకు అంతంత పంచింది కాబట్టే, అన్నన్ని డబ్బులు ఖర్చు పెట్టింది కాబట్టే బీజేపీకి అక్కడ డౌట్ వచ్చింది. అరే ఏంటి ఆమ్ ఆద్మీ పార్టీ, అసలు ఆ పార్టీ పుట్టుకే అవినీతికి వ్యతిరేకం కదా, మరి వాళ్ళేంటి ఇంత కమర్షియల్ పాలిటిక్స్ చేస్తున్నారు, ఇంత ఖర్చు పెడుతున్నారు అని అప్పుడు బీజేపీకి డౌట్ వచ్చి, వీళ్ళు అధికారంలో ఉన్న ఢిల్లీలో ఏదో ఒక పెద్ద స్కామ్ చేసి డబ్బులు తెచ్చి ఇక్కడ పెట్టుబడి పెడుతున్నారని అర్థమయ్యి, అప్పుడు ఢిల్లీలో జరిగిన ఒక గడిచిన 6 నెలల్లో వాళ్ళు ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు పాలసీ పరంగా అనేది ఎంక్వైరీ చేస్తే, అప్పుడు ఈ లిక్కర్కి సంబంధించిన పాలసీ బయటకు వచ్చి దాని మూలాల్లోకి వెళ్ళి మొత్తం కెలికారు. సో ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ టార్గెట్గా వేసిన ఒక ఉచ్చులో, వలలో వైసీపీ నాయకులు చిక్కుకున్నారు, బీఆర్ఎస్ నాయకులు చిక్కుకున్నారు, దేశంలో చాలామంది రాజకీయ నాయకులు చిక్కుకున్నారు. కానీ అంతిమంగా బీజేపీ టార్గెట్ చేసింది కేజ్రీవాల్ అవినీతి పరుడే అని బీజేపీ నిలబెట్టాలనుకుంది, నిలబెట్టింది. దట్స్ ఇట్. సో ఇక్కడ మరి కేజ్రీవాల్ తప్ప, అక్కడ ఓటర్లకు తప్ప? అవినీతికి వ్యతిరేకంగా రాజకీయాల్లోకి వచ్చి అవినీతి పరుడైన కేజ్రీవాల్ ఎందుకు అవినీతి చేశాడంటే, అక్కడ ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టాలి, ఓటర్లకు డబ్బులు ఇవ్వాలి, ఓటర్లు డబ్బులు ఆశిస్తున్నారు కాబట్టి ఆయన అవినీతి చేశాడు అంటారు. సో ఇక్కడ ఎవరు తప్పు? ఈ సందర్భంగా నేను మరో విషయాన్ని కూడా గుర్తు చేయాలనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారి రీసెంట్ స్పీచ్, చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాటలు అన్నారు. అది జనసేన పార్టీ నాయకులకు, అభిమానులకు చాలా బాగా తెలుసు, మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుసు. ఆయన ఇటీవల కామెంట్ చేస్తూ, రాజకీయాలు డబ్బు ఉండాలి, డబ్బు ఉంటేనే మనం కొట్టగలం అని చాలా సందర్భాల్లో చెప్పారు. ఆయన డబ్బులు ఖచ్చితంగా ఉండాలి, బలమైన డబ్బు ఉండాలి, పోల్ మేనేజ్మెంట్ మనం బలంగా చేయాలి, అంటే ఇండైరెక్ట్గా మనం డబ్బులు పంచాలి అనే విషయాన్ని ఆయన చెప్పారన్న విషయం మీకు తెలుసు, నాకు తెలుసు, మనం విన్నాం. ఇదే పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టినప్పుడు ఆయన స్పీచ్ వింటే గూజ్ బంప్స్ వస్తాయి. అవినీతి మీద, రాజకీయ నాయకులు ఖర్చు పెడుతున్న డబ్బుల మీద, ఓటర్లకు డబ్బులు పంపిణీ విధానం మీద 2014లో పార్టీ ఆవిర్భావ సభలో ఆయన చేసిన కామెంట్స్, ఈ అంశాల మీద ఎంత బలంగా ఉన్నాయో, ఆయన ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు ఎంత బలంగా ఉన్నాయో అప్పుడు అర్థమవుతుంది.
ఇదే పవన్ కళ్యాణ్ గారు 2019లో జనసేన పార్టీ ఎవరితో పొత్తు లేకుండా ఓన్లీ బీఎస్పీ అండ్ సిపిఐ సిపిఎంతో మాత్రమే పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నప్పుడు సాధారణమైన వ్యక్తులకు సీట్లు ఇచ్చారు, సామాన్యులకు సీట్లు ఇచ్చారు. పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకో, 100 కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళకో, అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళకో సీట్లు ఇవ్వలా, సాధారణమైన వ్యక్తులకు ఇచ్చారు. కానీ అదే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎటువంటి వ్యక్తులకు సీట్లు ఇస్తున్నారు అంటే ఆయన ఆశయాలు పక్కన పెట్టినట్టే కదా. ఆయన కూడా వైసీపీ లాగానో టీడీపీ లాగానో ఈ కమర్షియల్ పాలిటిక్స్ తప్పనిసరి పరిస్థితి అని ఆయన ఒప్పుకున్నట్టే కదా, ఆయన చెప్పినట్టే కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఆయన ఆశయాలు ఆయన సిద్ధాంతాలు పక్కన పెట్టడానికి కారణం ఓటరా కాదా? మన రాష్ట్రంలో ఓటర్లు డబ్బులు ఆశిస్తున్నారు, డబ్బులకు అలవాటు పడ్డారనే కదా. సో మరి ఇక్కడ తప్పు ఎవరిది? ఉన్నతమైన ఆశయాలున్న వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తుంటే వాళ్ళ ఆశయాలు తొంగలో తొక్కుకొని వాళ్ళ ఆశయాలు మడతపెట్టి జేబులో పెట్టుకొని వాళ్ళు కూడా అవినీతి చేయాల్సి వస్తోంది, డబ్బులు పంచాల్సి వస్తోంది, దరిద్రగొట్టు వ్యవహారంలోకి వెళ్లాల్సి వస్తోంది. సో ఇక్కడ తప్పు ఎవరిదంటారు? నాయకులదా ఓటర్లదా? ఆలోచించండి. ఇది అందరూ ఆలోచించి కామెంట్ చేయలేరు. నేను ఇది మాట్లాడినందుకు టైం వేస్ట్, ఎందుకు సొల్లు మాట్లాడుతున్నాను మీరు అందరూ నన్ను తిట్టొచ్చు. కానీ జరిగిన పరిణామాలు చూడండి. ఉన్నతమైన ఆశయాలు ఉన్న వ్యక్తులు మనమే అనుకుంటాం, అరే చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, ఉన్నతమైన ఆశయాలు ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, మంచి మంచి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, గొప్ప గొప్ప వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, యువత రాజకీయాల్లోకి రావాలని అనుకుంటాం. మరి వచ్చినప్పుడు సినిమాల్లో సాధ్యమవుద్దేమో, ఏదో నాగా సినిమా, సైనికుడు సినిమా లాంటి సినిమాల్లో సాధ్యమవుద్దేమో, కానీ నేరుగా అది సాధ్యం కాదు. నేరుగా మనం కళ్ళు ఎదురుగా చూసాం కదా. అరవింద్ కేజ్రీవాల్ గారు, పవన్ కళ్యాణ్ గారే ఒక ఉదాహరణ. అవినీతికి వ్యతిరేకంగా ఎన్నో సిద్ధాంతాలు ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు ఎలా మారిపోయారో చూసాం. కేజ్రీవాల్ గారు కథ వేరు, అవినీతి కేసుల్లో అరెస్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు కథ వేరు, ఆయనేమీ అవినీతి చేశారని నేను చెప్పట్లా, కానీ కమర్షియల్ పాలిటిక్స్ చేయాలి అని పిలుపునిచ్చారు ఆయన కూడా. సో కమర్షియల్ పాలిటిక్స్ అంటేనే చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు రాష్ట్రంలో, వాళ్ళకు అలవాటు, వాళ్ళు మొదటి నుంచి కూడా అలవాటు. కానీ పవన్ కళ్యాణ్ గారు అటువంటికి వ్యతిరేకం. ఆ వ్యతిరేకి కూడా చివరికి దానికి అలవాటు పడ్డారు అంటే, అలా పిలుపునిచ్చారు అంటే ఆ తప్పు ఓటర్దా నాయకుడిదా అనేది ఆలోచించండి. థ్యాంక్ యూ.